ఇక్కడ నావీకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం 910 పోస్టులకు నోటిఫికేషన్. అర్హత 10 ITI BSc డిప్లొమా ఎన్సెట్ ద్వారా ఎంపిక. INSET గ్రూప్ బి గ్రూప్ సి నాన్ గెజిటెడ్ హోదాలు. సో మనకు ఈ 910 పోస్టులు కనుక ఏవి అనేది ఒకసారి గమనించుకున్నట్లయితే నాన్ మినిస్ట్రియల్ ఇండస్ట్రియల్ కేటగిరీలో మొత్తం 910 అందుబాటులో ఉన్నాయి. గ్రూప్ బిలో ఛార్జ్మెన్ వర్క్షాప్ 22 పోస్టులు, ఛార్జ్మెన్ 20 పోస్టులు, సీనియర్ డ్రాఫ్ట్స్ మెన్ 258. అదేవిధంగా గ్రూప్ ట్రేడ్స్ మెన్ మేట్ లోపల మనకి 610 పోస్టులు ఉన్నాయి. విద్యార్హత చూస్తే ఆయా పోస్టులను అనుసరించి ఇక 10వ తరగతి వాళ్ళకు, ITI వాళ్ళకు, డిప్లొమా వాళ్ళకు BSc డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఆయా పోస్టులు అనుసరించి 18 నుంచి 25 ఏళ్ళు, 18 నుంచి 27 ఏళ్ళు ఇట్లా ఎక్స్టెన్షన్ ఉంది. SC ST అభ్యర్థులకు అయితే 5 ఏళ్ళు, OBCలకు 3 ఏళ్ళు. ఇది కామనే, పెంచడం జరిగింది ఏజ్ రిలాక్సేషన్. గ్రూప్ బి గ్రూప్ సి కొలువులు చూసుకున్నట్లయితే మనకి శాలరీ గ్రూప్ బి నాన్ గెజిటెడ్, గ్రూప్ సి కూడా నాన్ గెజిటెడే. మనకు 35,400 నుంచి 1,12,400 వరకు. ఇది పే లెవెల్ 6. ట్రేడ్మెన్ పోస్టులకు గ్రూప్ సి నాన్ గెజిటెడ్లకు కూడా సేమ్. సో మనకు ఈ విధంగా పోస్టులు పడ్డాయి. దీనికి సైట్ వచ్చేసి మనకు గమనిస్తే INCET.cbtexam.in ఇందులోపల లాగిన్ అయితే మనకి పూర్తి సమాచారం ఇందులోపల నుంచి అప్లై చేసుకునే అవకాశం ఈజీగా ఉంది. INSET ఎగ్జాము ఎట్లా అంటే 100 మార్కులకు నిర్వహిస్తారు. దాంట్లో జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లకు సంబంధించి ఉంటాయి. 25 ప్రశ్నలు ఒక్కో విభాగంలో ఉంటాయి. మొత్తం 25 నెలల్లో 100 చొప్పున ఉంటాయి. సో ఇందులోపల వచ్చిన మెరిట్ ఆధారంగా మనకి సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఇది నావీ గురించి. సో థ్యాంక్ యూ.